ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హగ్గయి 2:23. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. అవునండి, మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్నాము గనుకే మనము ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం. మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏర్పాటు చేసుకున్న ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నీవే శ్రమలో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, వ్యాధిలో ఉన్నావా, బాధలు ఉన్నావా, శ్రమలో ఉన్నావా, అది ఏ పరిస్థితి అయినా ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మన చుట్టుపక్కల దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే మనోధైర్యం కలిగి మన జీవితాల్లో విశ్వాసం ద్వారా మనం ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడండి. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, అవునయ్యా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి మీ ఏర్పాటులో ఉన్నాం గనుకే ఈరోజు మీ బిడ్డలుగా మేము కొనసాగుతున్నాం తండ్రి. విశ్వాసులుగా ఉన్నామయ్యా. స్తోత్రాలు. అవును తండ్రి, మాకున్న పరిస్థితులు, మాకున్న స్థితిగతులు తండ్రి అవును వేరుగా ఉన్నాయి. అయినా కూడా తండ్రి నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు కనుక నీవు విడిచిపెట్టే దేవుడు కాదని మాకు వాగ్దానం చేసావు కనుక ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరిని దర్శించండి, మా ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. వారు ఉన్న ప్రతి పరిస్థితి నుంచి లేవనెట్టి నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రియ బిడ్డ అని ఇదిగో తండ్రి సర్వలోకానికి ఇదిగో తండ్రి తెలిసేటట్టు గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని మీరు ఏర్పాటు చేసుకున్న దేవుడు కనుక ఉన్న ఏ పరిస్థితిలో విడిచిపెట్టే దేవుడు కాదు అని మనోధైర్యం కలిగి ముందుకెళ్ళే కృపనిమ్మని సంఘం బిడ్డలందరినీ దీవించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.